'గట్ట కుస్తీ 2' అనే టైటిల్‌తో ఉన్న సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. ఈ సినిమా ఎలా ఉందో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ లోపల వీడియోనైతే లైక్ చేసి ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఈ సినిమా అంతా చూసాక నాకైతే ఓకే పర్వాలేదనిపించింది. ఈ సినిమా టైటిల్ చూసైతే ఈ సినిమా అంతా కూడా కుస్తీ బ్యాక్‌డ్రాప్‌లో ఉంటదేమో అనుకున్నా. కానీ అలా అయితే అస్సలు లేదు. సినిమా అయితే రెగ్యులర్ ఫ్యామిలీ డ్రామా లాగే ఉంటది. ఇంక సినిమాని స్టార్ట్ చేయడం కూడా అంత ప్రాపర్‌గా స్టార్ట్ చేసినట్టు అనిపించలేదు. హీరోయిన్ ఏమో రెజ్లర్ అని చెప్పారు. హీరో ఏమో హౌస్ హస్బెండ్ అని చెప్పారు. వీళ్ళిద్దరికి కూతురుంది. ఆ కూతురు స్కూల్‌కెళ్తదని చెప్పారు. ఆ సీన్స్‌తోనే సినిమానైతే అలా ముందుకు తీసుకెళ్లారు. ఆ సీన్స్ అయితే చూడడానికి రెగ్యులర్‌గానే అనిపిస్తున్నాయి. ఎక్కడ కూడా పెద్ద ఇంట్రెస్టింగ్‌గా ఉంటే అనిపించలేదు. అలాగే ఇలాంటి సీన్స్‌ని ఇంతకు ముందు కొన్ని సినిమాల్లో చూసామని కూడా అనిపిస్తది. ఇంక సినిమా చాలా ముందుకెళ్ళే వరకు కూడా దీంట్లో పాయింట్ ఏంటి? ఏం చెప్తారనే విషయం అయితే అర్థం కాలేదు. సినిమా కొంచెం ఇంటర్వెల్ దగ్గరికెళ్ళేసరికి సినిమాలో అయితే ఒక పాయింట్ అయితే స్టార్ట్ అయింది. అదైతే కొంచెం ఇంట్రెస్ట్‌ని క్రియేట్ చేసింది. ఇంకా ఆ పాయింట్‌ని అలా ఎమోషనల్‌గా కొంచెం ముందుకు తీసుకెళ్ళి ఇంటర్వెల్ బ్లాక్ కూడా బాగానే ఇచ్చారనిపించింది. ఇంకా ఆ పాయింట్ అలా జరగడం వల్ల ఏదో పెద్ద ఇష్యూ జరుగుతదేమో అనుకున్నాను కానీ, అలాంటిదేం సినిమాలో జరగలేదు. ఇంకా అలా జరగడం వల్ల హీరోయిన్‌కి జరిగిన డ్యామేజ్ అయితే కొంచెం పెద్దదే. కానీ సినిమాలో అయితే ఆ పాయింట్ మీద సీన్స్ అస్సలు రాలేదు. హీరో ఏదో తప్పు చేశాడనుకుని హీరోయిన్ మిస్‌అండర్‌స్టాండింగ్ చేసుకొని ఆ పాయింట్ మీద సీన్స్ అయితే వచ్చినియి. అలా వచ్చే సీన్స్ కూడా మనం ఇదివరకే చాలా సార్లు చూసామే అన్నట్టుగానే ఉంటాయి. మొగుడు పెళ్ళాల మధ్య ఏయో ఇష్యూలుంటాయి. పిల్ల నాకు కావాలి, నాకు కావాలనుకుంటారు. పాపను కలుసుకోవడానికేమో నాన్న సీక్రెట్‌గా తిరుగుతా ఉంటాడు. ఇలాంటి పాయింట్‌తో వచ్చే సీన్స్‌నైతే ఇప్పటికే చాలా సినిమాల్లోనూ, సీరియల్‌లో కూడా చూసాం. సినిమాలో ఇలా వచ్చే సీన్స్ అయితే మరీ బోరింగ్‌గా అయితే అనిపించలేదు. కానీ చాలా రొటీన్‌గా, రెగ్యులర్‌గానే ఉన్నాయి కదా! కానీ మరీ ఈ పాయింట్‌ని పట్టుకునే పార్ట్ 2 తీయాలనుకున్నారనే ఫీలింగ్ అయితే వస్తా ఉంది. సినిమా క్లైమాక్స్‌లో కూడా గేమ్ ఆడి సిట్యుయేషన్‌ని కొంచెం ఆర్టిఫిషియల్‌గా క్రియేట్ చేసుకున్నట్టు అనిపించింది. ఇంక వీళ్ళంతా సెకండ్ హాఫ్ అంతా ఏ ఇష్యూ కోసమైతే గొడవ పడ్డారో, ఆ ఇష్యూకి క్లారిటీ తెలియకుండానే కలిసిపోయినట్టు అనిపించింది. ఫైనల్‌గా అయితే సినిమాలో హీరోయిన్‌కి ఎవరో నిజం చెప్పారన్నట్టుగా చూపించారు కానీ, చూపించక ముందే కలిసిపోయినట్టుగా అనిపించింది. అది ఎందుకో చూడడానికైతే అంత కన్విన్సింగ్‌గా అనిపించలేదు. సినిమాలో మెయిన్ లీడ్‌గా కనిపించిన యాక్టర్స్ అందరి పెర్ఫార్మెన్స్ బావుంది. అలాగే సినిమాలో సాంగ్స్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా పర్వాలేదనిపించినియి. ఫైనల్‌గా ఈ సినిమా నుంచి పెద్దగా ఏమి ఎక్స్‌పెక్ట్ చేయకుండా రెగ్యులర్‌గా ఉండే ఒక ఫ్యామిలీ డ్రామా చూస్తున్నాం అని గనక ఈ సినిమాని చూస్తే మీకు పర్వాలేదనిపించొచ్చు. అంతకు మించి ఏమి ఎక్స్‌పెక్ట్ చేసినా సరే కొంచెం అయితే డిసప్పాయింట్ అవుతారు. ఇంక ఈ సినిమాలో అయితే అడల్ట్ కంటెంట్ ఏం లేదు. ఫ్యామిలీతో కూడా చూసుకోవచ్చు. ఇక ఈ సినిమాకి నేనిస్తున్న రేటింగ్ అయితే 2.5 ఔట్ ఆఫ్ 5. ఇంకా వీడియోని క్లోజ్ చేసే ముందైతే వీడియోని లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.